Hi everyone, welcome to Spoken English in Telugu Day 7. Homework. అతడు హోంవర్క్ చేస్తున్నాడా అని అడుగుతున్నాము. దీర్ఘమంది కాబట్టి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. సో డూ ఆన్సర్. అతడు హోంవర్క్ చేస్తున్నాడు. డా తీసి డూ బెటర్. అతడు హోంవర్క్ చేస్తున్నాడు అంటే పని జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్ బిఫోర్. సో అతడు హోంవర్క్ చేస్తున్నాడు. హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. అతడు హోంవర్క్ చేస్తున్నాడా మీన్స్ ఈజ్ హీ డూయింగ్ హోంవర్క్. అవును, అతడు హోంవర్క్ చేస్తున్నాడు. అతడు హోంవర్క్ చేస్తున్నాడు అని చెప్తున్నాము. ఆన్సర్ చేస్తున్నాడు అంటే పని జరుగుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ యామ్ ఈజ్ ఆర్ బిఫోర్. ఎస్, హీ ఈజ్ డూయింగ్ హోంవర్క్. నువ్వు ఎప్పుడు బుక్ ఇస్తావు? నువ్వు ఎప్పుడు బుక్ ఇస్తావు అని అడుగుతున్నాము. క్వశ్చన్. సో దీర్ఘం లేదు, ఎప్పుడు క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. నువ్వు బుక్ ఇస్తావు. నువ్వు బుక్ ఇస్తావు అంటే ఫ్యూచర్ విల్ వర్బ్ వన్. యూ విల్ గివ్ బుక్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. విల్ యూ గివ్ బుక్. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్ ఎప్పుడు కాబట్టి వెన్. వెన్ విల్ యూ గివ్ బుక్. సో ఏం చేస్తున్నాం మనం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్కి ముందు ఒక క్వశ్చన్ వర్డ్ యాడ్ చేస్తున్నాం. నేను రేపు బుక్ ఇస్తాను. నేను రేపు బుక్ ఇస్తాను అని చెప్తున్నాం. ఆన్సర్ ఇస్తాను కాబట్టి ఫ్యూచర్ విల్ వర్బ్ వన్. ఐ విల్ గివ్ బుక్ టుమారో. ఐ విల్ గివ్ బుక్ టుమారో. వారు నా పెన్ తీసుకోరా. వారు నా పెన్ తీసుకోరా అని అడుగుతున్నాం. దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. సో డూ ఆన్సర్. వారు నా పెన్ తీసుకోరు. తీసుకోరు అంటే పని చేయరు అంటే ఫ్యూచర్ నెగిటివ్. సో దీనికి ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్. వారు నా పెన్ తీసుకుంటారు. తీసుకుంటారంటే తర్వాత ఫ్యూచర్ విల్ వర్బ్ వన్. దే విల్ టేక్ మై పెన్. వారు నా పెన్ తీసుకోరు. దే విల్ నాట్ టేక్ మై పెన్. సో వారు నా పెన్ తీసుకోరా. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. విల్ నాట్ దే టేక్ మై పెన్. ఆ షార్ట్ ఫామ్లో వోంట్ దే టేక్ మై పెన్. లేదు, వారు నీ పెన్ తీసుకోరు. సో వారు నీ పెన్ తీసుకోరని చెప్తున్నాము. సో తీసుకోరంటే ఆ పని చేయరు కాబట్టి ఫ్యూచర్ నెగిటివ్. ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్. వారు నీ పెన్ తీసుకుంటారు. తీసుకుంటారు, తీసుకోరు. వారు నీ పెన్ తీసుకుంటారు మీన్స్ దే విల్ టేక్ యువర్ పెన్. వారు నీ పెన్ తీసుకోరు మీన్స్ నో, దే విల్ నాట్ టేక్ యువర్ పెన్. అతడు ఏ బుక్ చదువుతున్నాడు? అతడు ఏ బుక్ చదువుతున్నాడు అని అడుగుతున్నాం. క్వశ్చన్. ఏ బుక్ అంటే ఇక్కడ ఏ అంటే విచ్ అనే క్వశ్చన్ వర్డ్ ఉంది. దీర్ఘం లేదు కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. చదువుతూ ఉన్నాడు అంటే పని జరుగుతున్న ప్రజెంట్ కంటిన్యూస్లో తీసుకుంటాం. డూ ఆన్సర్. అతడు బుక్ చదువుతున్నాడు. ఈజ్ రీడింగ్ బుక్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఈజ్ హీ రీడింగ్ బుక్. క్వశ్చన్ బుక్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. విచ్ ఈజ్ హీ రీడింగ్ బుక్ అనాలి క్యాజువల్గా. అయితే కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, ఈ ఆబ్జెక్ట్ని క్వశ్చన్ వర్డ్ తర్వాత తీసుకోండి. విచ్ బుక్ ఈజ్ హీ రీడింగ్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమైంది, క్వశ్చన్ వర్డ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది, మనం దాన్ని గమనించాలి. ఓకే. విచ్ ఈజ్ హీ రీడింగ్ బుక్ అని రావాలి నిజానికి. క్వశ్చన్ వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్క్ తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేస్తున్నారు, క్వశ్చన్ వర్డ్ తర్వాత ఆబ్జెక్ట్ తీసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అతడు ఇంగ్లీష్ బుక్ చదువుతున్నాడు. అతడు ఇంగ్లీష్ బుక్ చదువుతున్నాడు అని చెప్తున్నా ఆన్సర్. సో హీ ఈజ్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్. అతడు ఇంగ్లీష్ బుక్ చదువుతున్నాడు. హీ ఈజ్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఆన్సర్స్. సో సింపుల్ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ డిడ్. సో వర్బ్ వన్. సో దీంట్లో ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ సింపుల్ పాస్ట్ ఏం చేశారంటే పాజిటివ్ ఆన్సర్లో హెల్పింగ్ వర్బ్ తీసేసారు. హెల్పింగ్ వర్బ్ లేకుండా ఏం చేశారు, డైరెక్ట్ వర్బ్ టు తీసుకుంటున్నారు. సో అది కూడా పాజిటివ్ ఆన్సర్లో మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి. వర్బ్ టు కేవలం సింపుల్ పాస్ట్ పాజిటివ్ ఆన్సర్లో వస్తుంది. నెగిటివ్ ఆన్సర్లు కానీ ఏ క్వశ్చన్లో కూడా రాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ సింపుల్ పాస్ట్ పాజిటివ్ ఆన్సర్లో సబ్జెక్టు, వర్బ్ టు, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి వర్బ్ టు తీసుకున్నారు. యాక్చువల్లీ హెల్పింగ్ వర్బ్ తీసుకోవచ్చు, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్, ఆబ్జెక్ట్ చెప్పవచ్చు. కానీ వీళ్ళు సబ్జెక్ట్, వర్బ్ టు, ఆబ్జెక్ట్ అనేది కూడా తీసుకున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్, నువ్వు పరీక్ష రాశావు. నువ్వు పరీక్ష రాసావు అంటే ఆ పని అయిపోయింది. రాస్తావు అంటే ఫ్యూచర్, రాస్తున్నావు అంటే ప్రజెంట్, రాసావు అంటే పాస్ట్. పాస్ట్ అంటే ఏమొస్తుంది? డిడ్ ప్లస్ వర్బ్ వన్. సో నువ్వు యు పరీక్ష ఎగ్జామ్ రాసావు అంటే రైట్ వర్బ్ వన్. హెల్పింగ్ వర్బ్ ఏమి ఇస్తుంది? డిడ్. సో కరెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్, ఆబ్జెక్ట్. యూ డిడ్ రైట్ ఎగ్జామ్, ఇది రియల్ మీనింగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తీసుకోకుండా ఇలా చెప్తున్నారు, నువ్వు పరీక్ష రాసావు, యూ రోట్ ఎగ్జామ్ అంటున్నారు. అంటే ఇది డైరెక్ట్ తీసుకుంటారు. ఎందుకు అంటే ఆ స్ట్రక్చర్ అలా ఉంది కాబట్టి. డిడ్ ప్లస్ వర్బ్ వన్ తీసుకుంటే ఈజీ అయ్యేది, అండ్ వీళ్ళు డైరెక్ట్ వర్బ్ టూ తీసుకున్నారు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు యూ పరీక్ష ఎగ్జామ్ రాసావు అంటే రోట్ వర్బ్ టూ. సో యూ రోట్ ఎగ్జామ్, యూ సబ్జెక్ట్, రోట్ వర్బ్ టూ, ఎగ్జామ్ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పరీక్ష రాయలేదు, నువ్వు పరీక్ష రాలేదని చెప్తున్నాము. రాయలేదంటే పని చేయలేదు కాబట్టి పాస్ట్ నెగిటివ్. పాజిటివ్ ఏంటిది? నువ్వు పరీక్ష రాసావు, నువ్వు పరీక్ష రాసావు అంటే పని అయిపోయింది, పాస్ట్ పాజిటివ్. సో ఇక్కడ రెండు ఉన్నాయి. నువ్వు పరీక్ష రాసావు అంటే యూ డిడ్ రైట్ ఎగ్జామ్ అన్నాం, యూ రోట్ ఎగ్జామ్ అన్నాం. సో నేను ఎందుకు ఇక్కడ యూ డిడ్ రైట్ ఎగ్జామ్ అని చెప్తున్నాను అంటే ఎందుకంటే దీనికోసమే. పాజిటివ్లో యూ డిడ్ రైట్ ఎగ్జామ్ అంటే నెగిటివ్ ఈజీ ఉంటుంది. యూ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్, యూ డిడ్ రైట్ ఎగ్జామ్, యూ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్. సింపుల్ ఫ్యూచర్లో యూ విల్ రైట్ ఎగ్జామ్, యూ విల్ నాట్ రైట్ ఎగ్జామ్. ఇక్కడ కూడా యూ డిడ్ రైట్ ఎగ్జామ్, యూ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్ అని సింపుల్గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ గ్రామటికల్ వేలో కొంచెం ఆలోచిస్తే ఏమొస్తుంది? యూ రోట్ ఎగ్జామ్, వర్బ్ టూ తీసుకున్నాడు. సో వర్బ్ టూ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి డిడ్ ప్లస్ నాట్ వర్బ్ వన్ రావాల్సి వస్తుంది. వర్బ్ టూ తీసుకోవద్దు. యూ నాట్ రోట్ ఎగ్జామ్ అనవద్దు, తప్పది. ఎందుకంటే స్ట్రక్చర్ మిస్ అవుతుంది. సో నాట్ వచ్చిందంటే పక్కన హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ వస్తే వర్బ్ టూ రావద్దు. సో ఇది లాజిక్ అనమాట. ఓకే, సో నువ్వు పరీక్ష రాసావు, రెండు గుర్తుపెట్టుకోవాలి. యూ డిడ్ రైట్ ఎగ్జామ్ గుర్తుండాలి, యూ రోట్ ఎగ్జామ్ గుర్తుండాలి. ఎందుకు అంటే యూ డిడ్ రైట్ ఎగ్జామ్ అనేది నెగిటివ్ ఈజీగా కోసం, యూ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్ అని ఈజీగా చెప్పడానికి మీకు యూ డిడ్ రైట్ ఎగ్జామ్, యూ రోట్ ఎగ్జామ్ అనేది రెండు కూడా ఉండాలి. అంటే ఒకటి మీనింగ్ పర్పస్లో, ఇంకోటి గ్రామర్ పర్పస్లో. తప్పు మాట్లాడదు. మీకు వర్బ్ టూ తెలియకపోతే ఏం చేయొచ్చు? మనము డిడ్ ప్లస్ వర్బ్ వన్తో మేనేజ్ చేసి, కానీ తప్పు చెప్పొద్దు. పని అయిపోయిందంటే పని అయిపోయిందనే చెప్పాలి, పని చేస్తాననే విధంగా చెప్పకూడదు కదా, రాంగ్. ఆమె ఊరికి వెళ్ళింది, ఆమె ఊరికి వెళ్ళింది అని చెప్తున్నాం. వెళ్ళిందంటే పని అయిపోయింది. వెళ్తుంది, వెళ్తుంది, వెళ్ళింది. సో పాస్ట్ టెన్స్. ఆమె షీ ఊరికి టు విలేజ్, వెళ్ళింది గో, హెల్పింగ్ వర్బ్ డిడ్. సో కరెక్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్, ఆబ్జెక్ట్. షీ డిడ్ గో టు విలేజ్. ఎందుకు చెప్తున్నాము? సింపుల్గా ఉండడానికి. చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారు. ఇంగ్లీష్లో ఉన్న భయం పోగొట్టాలంటే సింపుల్గా చెప్పాలి. ఏదైనా సింపుల్గా వెళ్తూ డిఫికల్ట్గా వెళ్ళాలి, గ్రామటికల్గా వెళ్ళాలి. ఫస్ట్ మీనింగ్ చూసుకుంటూ గ్రామర్కి వెళ్ళాలి. ఫస్ట్ గ్రామర్ చెప్తే భయపడతారు. ఓకే, ఆమె ఊరికి వెళ్ళింది, షీ డిడ్ గో టు విలేజ్ అన్నాం. ఇక్కడ డైరెక్ట్ వర్బ్ టు, షీ వెంట్ టు విలేజ్. ఆమె ఊరికి వెళ్ళింది, షీ డిడ్ గో టు విలేజ్ కరెక్ట్, షీ వెంట్ టు విలేజ్ కూడా కరెక్ట్. అదేమో ఇది సబ్జెక్ట్, వర్బ్ టు, ఆబ్జెక్ట్ ఏమో స్ట్రక్చర్. షీ డిడ్ గో టు విలేజ్ అనేది మీనింగ్. సో రిమెంబర్ దిస్ టూ. నెక్స్ట్, ఆమె ఊరికి వెళ్ళలేదు. ఆమె ఊరికి వెళ్ళింది, ఆపోజిట్ ఆమె ఊరికి వెళ్ళలేదు. ఆమె ఊరికి వెళ్ళింది, షీ డిడ్ గో టు విలేజ్, షీ వెంట్ టు విలేజ్. ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఏం చేయాలి? కంపల్సరీ డిడ్ అనేది ఉండాలి. నాట్ ఉంది అంటే హెల్పింగ్ వర్బ్ ఉండాల్సింది కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, నాట్ వచ్చిందంటే హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ ఉండాలి. పాస్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చిందంటే వర్బ్ వన్నే వస్తుంది, వర్బ్ టూ రాదు. వర్బ్ టూ వస్తే హెల్పింగ్ వర్బ్ రాదు, హెల్పింగ్ వర్బ్ వస్తే వర్బ్ టూ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆమె ఊరికి వెళ్ళలేదు, షీ డిడ్ నాట్ గో టు విలేజ్. వారు ఇంటికి వచ్చారు, వచ్చారంటే పని అయిపోయింది. వారు దే ఇంటికి, టు హోమ్, వచ్చారు కమ్, హెల్పింగ్ వర్బ్ డిడ్. దే డిడ్ కమ్ టు హోమ్. సో డైరెక్ట్ వారు ఇంటికి వచ్చారు, దే కేమ్ టు హోమ్. వారు ఇంటికి రాలేదు, వారింటికి వచ్చారు, దే డిడ్ కమ్ టు హోమ్, దే కేమ్ టు హోమ్. వారింటికి రాలేదు, దే డిడ్ నాట్ కమ్ టు హోమ్. నేను నీరు తాగాను, తాగానంటే పని అయిపోయింది. నేను అంటే ఐ, నీరు వాటర్, తాగాను డ్రింక్, హెల్పింగ్ వర్బ్ డిడ్. కరెక్ట్ ఆర్డర్
ఐ డిడ్ డ్రింక్ వాటర్. నేను నీరు తాగాను. డైరెక్ట్ ఐ డ్రాంక్ వాటర్. వర్బ్ టు. నేను నీరు తాగలేదు. నేను నీరు తాగాను. ఐ డిడ్ డ్రింక్ వాటర్. ఐ డ్రాంక్ వాటర్. నేను నీరు తాగలేదు. నెగిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేస్తాం. నాట్ అంటే డిడ్ ప్లస్ వర్బ్ 1. ఐ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. నెక్స్ట్ హెల్పింగ్ వర్క్ క్వశ్చన్స్. నువ్వు పరీక్ష రాసావా అని అడుగుతున్నాం. దీర్ఘం ఉంది హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. సో ఆన్సర్ చేయండి. నువ్వు పరీక్ష రాసావు. నువ్వు పరీక్ష రాసావు అంటే పని అయిపోయింది. ఓకే, నువ్వు పరీక్ష రాసావు అంటే పని అయిపోయింది. డిడ్ ప్లస్ వర్బ్ 1. యూ డిడ్ రైట్ ఎగ్జామ్ అన్నాం. యూ రోట్ ఎగ్జామ్ అంట. యూ రోట్ ఎగ్జామ్ అంటే మనం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ఫామ్ చేయాలి. యూ డిడ్ రైట్ ఎగ్జామ్ అని తీసుకోవాలి. యూ డిడ్ రైట్ ఎగ్జామ్ ఏం చేయొచ్చు? హెల్పింగ్ వర్క్ ఫస్ట్ తీసుకుంటే డిడ్ యూ రైట్ ఎగ్జామ్. నువ్వు పరీక్ష రాయలేదా అని అడుగుతున్నాం. నువ్వు పరీక్ష రాయలేదా అని అడుగుతున్నాం. క్వశ్చన్ దీర్ఘం ఉంది కాబట్టి హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. నువ్వు పరీక్ష రాయలేదు. నువ్వు పరీక్ష రాయలేదంటే ఆ పని చేయలేదు కాబట్టి పాస్ట్ నెగిటివ్ డిడ్ ప్లస్ వర్బ్ 1. నువ్వు పరీక్ష రాయలేదు. యూ డిడ్ నాట్ రైట్ ఎగ్జామ్. నువ్వు పరీక్ష రాయలేదా? డిడ్ నాట్ యూ రైట్ ఎగ్జామ్. వారు ఇంటికి వచ్చారా? వారింటికి వచ్చారా అని అడుగుతున్నాం. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. వారింటికి వచ్చారు. వచ్చారు అంటే పని అయిపోయింది. పాస్ట్ డిడ్ ప్లస్ వర్బ్ 1. దే డిడ్ కమ్ టు హోమ్. దే కేమ్ టు హోమ్. సో దే డిడ్ కమ్ టు హోమ్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డిడ్ దే కమ్ టు హోమ్. వారు ఇంటికి రాలేదా? వారింటికి రాలేదా అని అడుగుతున్నాం. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. సో హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వారింటికి రాలేదు. వారు ఇంటికి రాలేదు. దే డిడ్ నాట్ కమ్ టు హోమ్. వారింటికి రాలేదా? డిడ్ నాట్ దే కమ్ టు హోమ్. ఆమె స్కూల్కి వెళ్ళిందా అని అడుగుతున్నాం. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. ఆమె స్కూల్కి వెళ్ళింది. వెళ్ళిందంటే పని అయిపోయింది. షీ డిడ్ గో టు స్కూల్ లేదా షీ వెంట్ టు స్కూల్. ఇప్పుడు హెల్పింగ్ వర్క్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్లో షీ డిడ్ గో టు స్కూల్ ఏం చేస్తాం మనం? డిడ్ షీ గో టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతున్నాము. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. ఆన్సర్ చేయండి. ఆమె స్కూల్కి వెళ్ళలేదు. ఆమె స్కూల్కి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో టు స్కూల్. ఆమె స్కూల్కి వెళ్ళలేదా? డిడ్ నాట్ షీ గో టు స్కూల్. అతడు నీరు తాగాడా అడుగుతున్నాం. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. అతడు నీరు తాగాడు. ఈ డిడ్ డ్రింక్ వాటర్. ఈ డ్రాంక్ వాటర్. అతడు నీరు తాగాడా? డిడ్ హీ డ్రింక్ వాటర్. అతడు నీరు తాగలేదా అని అడుగుతున్నాం. దీర్ఘం హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డూ ఆన్సర్. అతడు నీరు తాగలేదు. అతడు నీరు తాగలేదు. ఈ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. అతడు నీరు తాగలేదా? డిడ్ నాట్ హీ డ్రింక్ వాటర్. నెక్స్ట్ క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. వారు ఎప్పుడు స్కూల్కి వెళ్ళారు? వారు ఎప్పుడు స్కూల్కి వెళ్ళారు అని అడుగుతున్నాం. క్వశ్చన్ దీర్ఘం లేదు. ఎప్పుడు అనే క్వశ్చన్ వర్డ్ ఉంది కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. వారు స్కూల్కి వెళ్ళారు. దే డిడ్ గో టు స్కూల్. దే వెంట్ టు స్కూల్. సో వారు స్కూల్కి వెళ్ళారా? డిడ్ దే గో టు స్కూల్. వారు ఎప్పుడు స్కూల్కి వెళ్ళారు? వెన్ డిడ్ దే గో టు స్కూల్. వారు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? వారు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నాం. ఎందుకు కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. వారు స్కూల్కి వెళ్ళలేదు. దే డిడ్ నాట్ గో టు స్కూల్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డిడ్ నాట్ దే గో టు స్కూల్. ఎందుకు మీన్స్ వై డిడ్ నాట్ దే గో టు స్కూల్. నువ్వు ఎప్పుడు అన్నం తిన్నావు? నువ్వు ఎప్పుడు అన్నం తిన్నావు అని అడుగుతున్నాం. క్వశ్చన్ దీర్ఘం లేదు. ఎప్పుడు అనే క్వశ్చన్ వర్డ్ కాబట్టి క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. నువ్వు అన్నం తిన్నావు. యూ డిడ్ ఈట్ రైస్. యూ ఏట్ రైస్. నువ్వు అన్నం తిన్నావా? డిడ్ యూ ఈట్ రైస్. నువ్వు ఎప్పుడు అన్నం తిన్నావు? వెన్ డిడ్ యూ ఈట్ రైస్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్కి ముందు ఒక క్వశ్చన్ వర్డ్ యాడ్ చేయండి అంతే. నువ్వు ఎందుకు అన్నం తినలేదు? నువ్వు ఎందుకు అన్నం తినలేదు అని అడుగుతున్నాం. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఓకే, సో డూ ఆన్సర్. నువ్వు అన్నం తినలేదు. నువ్వు అన్నం తినలేదు. యూ డిడ్ నాట్ ఈట్ రైస్. ఓకే, హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డిడ్ నాట్ యూ ఈట్ రైస్. నువ్వు ఎందుకు అన్నం తినలేదు? వై డిడ్ నాట్ యూ ఈట్ రైస్. ఆమె ఎలా నీరు తాగింది? ఆమె ఎలా నీరు తాగింది అని అడుగుతున్నాము. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. సో ఆమె ఆన్సర్. ఆమె నీరు తాగింది. షీ డిడ్ డ్రింక్ వాటర్. షీ డ్రాంక్ వాటర్. హెల్పింగ్ వర్క్ క్వశ్చన్. డిడ్ షీ డ్రింక్ వాటర్. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. హౌ డిడ్ షీ డ్రింక్ వాటర్.
ఆమె ఎందుకు నీరు తాగలేదు, ఆమె ఎందుకు నీరు తాగలేదు అని అడుగుతున్నాం. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. ఆమె నీరు తాగలేదు. షీ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్. డిడ్ నాట్ షీ డ్రింక్ వాటర్. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. వై డిడ్ నాట్ షీ డ్రింక్ వాటర్. నేను ఎప్పుడు ఇంటికి వచ్చాను, నేను ఎప్పుడు ఇంటికి వచ్చాను అడుగుతున్నాము. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. డూ ఆన్సర్. నేను ఇంటికి వచ్చాను. ఐ డిడ్ కమ్ టు హోమ్. ఐ కేమ్ టు హోమ్. హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్. డిడ్ ఐ కమ్ టు హోమ్. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. వెన్ డిడ్ ఐ కమ్ టు హోమ్. నేను ఎందుకు ఇంటికి రాలేదు, నేను ఎందుకు ఇంటికి రాలేదు అని అడుగుతున్నాం. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. ఆన్సర్. నేను ఇంటికి రాలేదు. ఐ డిడ్ నాట్ కమ్ టు హోమ్. హెల్పింగ్ వర్డ్ క్వశ్చన్. డిడ్ నాట్ ఐ కమ్ టు హోమ్. క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. వై డిడ్ నాట్ ఐ కమ్ టు హోమ్. సో నెక్స్ట్ వర్బ్ ఫార్మ్స్. స్పీక్ వర్బ్ ఫార్మ్స్. స్పీక్ అంటే మాట్లాడడం. సో ఫస్ట్ వర్బ్ 1 స్పీక్, సెకండ్ వర్బ్ 1 స్పీక్స్, వర్బ్ 2 స్పోక్, వర్బ్ 3 స్పోకెన్, వర్బ్ 4 స్పీకింగ్. టాక్ వర్బ్ ఫార్మ్స్. టాక్ అంటే మాట్లాడడం. ఫస్ట్ వర్బ్ 1 టాక్, సెకండ్ వర్బ్ 1 టాక్స్, వర్బ్ 2 టాక్డ్, వర్బ్ 3 టాక్డ్, వర్బ్ 4 టాకింగ్. ఆస్క్ వర్బ్ ఫార్మ్స్. ఆస్క్ అంటే అడగడం. ఫస్ట్ వర్బ్ 1 ఆస్క్, సెకండ్ వర్బ్ 1 ఆస్క్స్, వర్బ్ 2 ఆస్క్డ్, వర్బ్ 3 ఆస్క్డ్, వర్బ్ 4 ఆస్కింగ్. టెల్ వర్బ్ ఫార్మ్స్. టెల్ అంటే చెప్పడం. ఫస్ట్ వర్బ్ 1 టెల్, సెకండ్ వర్బ్ 1 టెల్స్, వర్బ్ 2 టోల్డ్, వర్బ్ 3 టోల్డ్, వర్బ్ 4 టెల్లింగ్. సే వర్బ్ ఫార్మ్స్. సే అంటే అనడం. వర్బ్ 1 సే, సేస్, వర్బ్ 2 సెడ్, వర్బ్ 3 సెడ్, వర్బ్ 4 సేయింగ్. మేక్ వర్బ్ ఫార్మ్స్. మేక్ మీన్స్ తయారు చేయడం. వర్బ్ 1 ఫస్ట్ వర్బ్ 1 మేక్, సెకండ్ వర్బ్ 1 మేక్స్, వర్బ్ 2 మేడ్, వర్బ్ 3 మేడ్, వర్బ్ 4 మేకింగ్. హోంవర్క్. మీరు మీ ఫోన్ ఇస్తారా, మీరు ఎందుకు నా ఫోన్ అడుగుతున్నారు. నేను ఒక ఫోన్ కాల్ చేస్తాను. ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారో నువ్వు చూసావా, ఎవరు వచ్చారో. అన్నయ్య వచ్చాడు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, అన్నయ్య షాప్కి వెళ్ళాడు, అన్నయ్య ఎప్పుడు షాప్ నుండి వచ్చాడు, అన్నయ్య ఇప్పుడే షాప్ నుండి వచ్చాడు. ఓకే. సో అబ్జర్వ్ దట్ మనం ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫామ్లో అప్లై చేయండి. సో టెన్సెస్ గుర్తుపెట్టుకోండి. టెన్సెస్ అనగానే మీకు హెల్పింగ్ వర్బ్ గుర్తుకొస్తేనే మనం ఈజీగా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఏ భాష అయినా సరే, ప్రపంచంలో ఏ భాష అయినా సరే ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్ ఫామ్లో ఉంటుంది. ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకోండి. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది. టెన్స్ని బట్టి ఆ హెల్పింగ్ వర్బ్ తీసుకొని ఆ స్ట్రక్చర్ ఫామ్ చేయండి. ఓకే, బాయ్.